హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్‌లో డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ అసలు మనకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనకి మన లైఫ్‌లో మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అవుతుంది? వీటి గురించి చాలా చక్కగా ఇప్పటి వరకు మనకి అనంత సాయి కృష్ణ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మనకి అనంత శక్తి ఫౌండేషన్‌లో ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో, ఒక సెషన్‌తోనే మీకు లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, అసలు ఈ క్లాసెస్ ఏంటి? ఈ క్లాసెస్‌లో మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? మన ప్రాబ్లమ్స్ గురించి ఎలా తెలుసుకుంటారు? అండ్ మనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో, ఆలస్యం చేయకుండా సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పటి వరకు మనం చాలా టాపిక్స్ చేసాం. సో, మీరు చాలా వరకు అంటే ఒక మనిషి హ్యాపీగా జీవించాలన్నా, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, మానసికంగా, హెల్త్ పరంగా అన్నీ బాగుండాలంటే పంచభూతాలు, ధ్యానం అని అంటుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా. సో, అవును. అసలు ఒక మనిషి జీవితంలో ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? ధ్యానం యొక్క ఇంపాక్ట్ అంటూ ధ్యానం యొక్క ప్రభావము ఇప్పుడు తెలియదండి ఈ జనరేషన్‌కు. హ్మ్. అంటే ఇది చేస్తే నిజంగా రిజల్ట్ వస్తుందని వాళ్ళు నమ్మడం లేదు కాబట్టే, హ్మ్. వాళ్ళకు మెడిటేషన్ వైపు వాళ్ళ యొక్క అడుగులు వేయడం లేదండి. కరెక్ట్. మనం ఇప్పుడు చూడండి కొంతమంది గురువులు, యోగులు ఉంటారు. హ్మ్. వాళ్ళని అడిగితే తెలుస్తుంది అసలు మెడిటేషన్ అనేది మన యొక్క ప్రభావం, మన యొక్క జీవితం పైన ఎంత ప్రభావం చూపుతుందనేది. హ్మ్. మెడిటేషన్ అనేది మన యొక్క ఫిజికల్ బాడీ పైన తర్వాత చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మెడిటేషన్ అనేది మనం మెంటల్‌గా డిస్టర్బ్ అయినా, ఫిజికల్‌గా డిస్టర్బ్ అయినా దాని యొక్క ప్రభావం అనేది 100% ఉంటుందండి. ఓకే. ఇప్పుడు చూడండి ధ్యానం అనేది సర్వరోగ నివారణ అండి. హ్మ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరంతరం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉంటాడో, హ్మ్. ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే తన యొక్క క్యారెక్టర్‌ని మార్చుకుంటూ వస్తాడు. హ్మ్. తనకి తెలియకుండానే తన యొక్క క్యారెక్టర్ మారుతూ ఉంటుంది. హుహు. ఎందుకంటే ప్రతిరోజు సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మన పంచభూతాలకు అసెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అంటే ధ్యానంకి, పంచభూతాలకి లింక్ ఏంటి సార్? అదేనండి. ఇప్పుడు పంచభూతాలంటే ధ్యానానికి పంచభూతాలకు సంబంధం ఏంటంటే హుహు. పంచభూతాలను చూడండి. పంచభూతాలనంటే ఏది ఆశించవవి. హ్మ్. అంటే ఇక్కడ చూడండి, ఒక నేరస్తుడికి పంచభూతాలు స్థానం ఇస్తాయి. హ్మ్. ఒక మంచివాడికి స్థానం ఇస్తాయి. అంటే పంచభూతాలు అనేటివి క్యారెక్టర్‌తో సంబంధం లేకోకుండా అవి ఏవి కావాలో అవి ఇస్తున్నాయి. హ్మ్. ఈ మెడిటేషన్ ఏం చేస్తుందంటే మెడిటేషన్ కూడా ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో మన యొక్క వ్యక్తిత్వం అనేది మారిపోతుందన్నమాట. హుహు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే పంచభూతాలు ఎవరైతే అసెండ్ అవుతారో వాళ్ళు చూసే ప్రతి దాని పట్ల ప్రేమతత్వంతో చూస్తారు. హ్మ్. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సహాయం చేశారనుకోండి వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఎవరైనా చెడు చేశారనుకోండి క్షమించి వదిలేస్తారు. హ్మ్. ఇవన్నీ ఎలాగుంటాయంటే ఇవన్నీ యూనివర్స్ సిద్ధాంతం అండి. హ్మ్. ఈ యూనివర్స్ సిద్ధాంతానికి మీరు అసెండ్ అవ్వాలంటే ముందు ధ్యానం గురించి తెలుసుకోండి అని చెప్పేస్తాం. ఓకే. సో, అండ్ ఇంకొకటి కూడా మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. లైక్ మనీని ఎలా సంపాదించాలి, దేవుడి కృప మన మీద ఎలా ఉండాలి అన్నా సరే, హెల్తీగా ఎలా ఉండాలి, అన్నిటి గురించి మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవును. దాని గురించి మీరు ప్రతి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే ప్రతిదీ మీరు 41 డేస్ అనే క్లాసెస్ చెప్తున్నారు కదా! అవును. సో, ఎందుకు 41 డేస్‌ని ఎలా చూజ్ చేసుకున్నారు? 41 డేస్ అనేది ఎలాగుంటుందంటే ఇప్పుడు బయట ఎలాగుంటుందంటే విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రెండింగ్ అనేది ఎక్కువుందండి. హ్మ్. ఒక మనిషి ఒక 80% సమస్యలు ఉన్న వ్యక్తిని మీరు అక్కడ కూర్చోబెట్టి, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ విజువలైజేషన్ చెయ్యి, నీ సమస్యలు తీరిపోతాయి అని కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తికి విజువలైజేషన్ చేస్తే హ్మ్. విజువలైజేషన్ కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే, విజువలైజేషన్ అంటే ఏంటంటే, నీకు భవిష్యత్తులో నువ్వు ఎలాగుండాలి, హ్మ్. నీ యొక్క ఇప్పుడున్నటువంటి లైఫ్ బెటర్‌గా ఉండాలని మనం ఏదైతే అనుకోని, నమ్ముకొని కూర్చుంటామో, దాన్ని మనం చేసే ప్రక్రియని విజువలైజేషన్ అంటాం. ఓకే. కానీ సమస్యలు ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టామనుకోండి, హ్మ్. ఆయన విజువలైజేషన్ చేస్తే అక్కడ ఏం గుర్తొస్తాయంటే, ఆయనకున్నటువంటి అప్పులు, హ్మ్. ఆయనకున్నటువంటి అనారోగ్యము, హ్మ్. ఆయనకున్నటువంటి బంధువుల్లో రిలేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ గుర్తొస్తాయి. హ్మ్. ఇక్కడ యూనివర్స్ అనేది ఏం తీసుకుంటుందంటే, నువ్వక్కడ కూర్చొని నువ్వు బలంగా యూనివర్స్‌కి సిగ్నల్ పంపిస్తున్నావు. హ్మ్. యూనివర్స్ ఏం తీసుకుంటుందంటే, నీ యొక్క ఆలోచనలకు ఎంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఇస్తున్నావో దాన్ని తీసుకొని నీకు రిజల్ట్ ఇస్తుంది. హ్మ్. బట్ నువ్వేమో ఇంటర్నల్‌గా మాత్రము అంటే బాహ్య ప్రపంచంలో నాకు అది కావాలి, ఇది కావాలని అనుకోని విజువలైజేషన్ కూర్చుంటున్నావు. విజువలైజేషన్‌లో మాత్రము నువ్వు నెగెటివ్ ఆలోచనలు చేస్తున్నావు. హ్మ్. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం యూనివర్స్ అనేది నీ ఆలోచనలు తీసుకుంటుంది. హ్మ్. నువ్వక్కడ ప్రశాంతంగా కూర్చొని నాకు గతంలో ఇలా జరిగింది, భవిష్యత్తులో ఇలా జరుగుతుందేమో, ప్రెజెంట్‌లో ఇప్పుడు ఇలాగున్న భయంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నిటికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ జరుగుతుందక్కడ. హ్మ్. ఇవన్నీ క్రియేషన్ అయ్యి యూనివర్స్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, దానికి సంబంధించిన రిజల్ట్ నీ వరకు రావడం జరుగుతుంది. ఓకే. అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే, అరే! నేను నిన్న విజువలైజేషన్ చేశాను. నాకయినా రిజల్ట్ రావట్లేదంటే, నువ్వు విజువలైజేషన్ చేస్తున్నావు. బట్ నీకేది కావాలో దాని గురించి చేయట్లేదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్‌లో ఏదైతే పొందుతున్నావో, ఏదైతే నెగెటివ్ అని ఆలోచన చేస్తున్నావో, బాధపడుతున్నావో,
వాటి గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి అవే వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి అట్ ద సేమ్ టైం చాలా మంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళతో. సో వాళ్ళు నాతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి జాయిన్ అయిన వాళ్ళు చూడొచ్చు. సో నేను వాళ్ళు ఒకటేసారి జాయిన్ అయ్యాం. సో వాళ్ళకేమో త్వరగా ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయాయి, నాకేమో ఇంకా అవ్వట్లేదు, నేను ఇంకా బాధల్లోనే ఉన్నాను, నాకు ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా సెటిల్ అవ్వలేదు అని ఇలా కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా. ఖచ్చితంగా అండి. ఆ కంపేర్ చేసుకున్న వాళ్ళకే చెప్తాం. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా 41 days ఎందుకు పెట్టారు మీరు అంటే దీనికేనండి. అంటే వాళ్ళు ఒకేసారి కూర్చోబెట్టి విజువలైజేషన్ చేయండి అంటే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనము నెగిటివ్ మాట్లాడి నెగిటివ్ విని నెగిటివ్ వ్యక్తుల దగ్గర కలిసి తిరిగినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ మొత్తం నెగిటివ్ నిండి ఉంటుంది. దానికి ఒకేసారి మనం పాజిటివ్ అప్ చెప్పినాం అనుకోండి మనకి పాజిటివ్ తీసుకురాదు, నెగిటివ్ ఇస్తుంది అనమాట. దానికే దాన్ని మన ఆధీనంలోకి తీసుకురావడానికి 41 days టైం అనేది. డైలీ 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు దానికి సాధన చేయడం అంట. ఆ సాధన ఈ మెడిటేషన్ అనమాట. ఎప్పుడైతే ఈ 41 days మనం మెడిటేషన్తో సాధన చేస్తామో ఆఫ్టర్ 41 days తర్వాత నువ్వు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటావో ఆ రోజు నీకు ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే 41 days తర్వాత మనకు క్లారిటీ ఉంటుంది. దానికని ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా మాల వేసి ఉంటారు, దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి, మాల బిఫోర్ 1 day బిఫోర్ చూడండి, మాల అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 day చూడండి, వాళ్ళు అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు. బిఫోర్ అంత ఇది ఉండరు. ఎందుకంటే దీక్ష సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఆ భగవంతుడికి పూర్తిగా మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆయనకి అంకితం అయిపోయి ఉంటారు. మళ్ళీ దీక్ష అయిపోయిన తర్వాత కూడా దానికి అలవాటు పడిపోతారు. అంటే ఎర్లీ మార్నింగ్ లేయడం, పూజ చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, దానికి కూడా అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు కదండి. అంటే వాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళ డ్రెస్ తీసేయడము, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చినా కూడా అలాగే పడుకోవడము. నేను ఏం చెప్తున్నా, ఈ 41 days మీరు ఏదైతే ఉన్నారో కంటిన్యూ అలాగే ఉండండి. ఈ 41 days లో మీరు ఏదైతే పొందారో అప్పుడు 100% మీ దగ్గరకు వచ్చి తీరుతుందండి. మనకి ఇతిహాస పురాణాల్లో కూడా ఈ 41 days అనేది అప్పుడే పెట్టారు. మనకు మండల దీక్ష అంటారు కొంతమంది, తర్వాత ఇవన్నీ దీక్షలు ఉంటాయి అనమాట. ఎందుకంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మన యొక్క మైండ్ యాక్టివేషన్ అయ్యి మనం కోరింది మనకు రావడానికి 41 days టైం తీసుకుంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ కూడా మనం దాన్ని మళ్ళీ క్యారీ చేస్తూ ఉండాలి. అంటే దాన్ని అలవాటు పోకుండా ఇంక ఇప్పుడు ఈ 41 days మనం ఎంత ఏమంటారు నీట్గా డిగ్నిటీగా మెయింటైన్ చేసాము, ఆఫ్టర్ దట్ కూడా మనం అలానే ఉండాలి అంటారు. అలాగే ఉండండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడైతే 4 లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అంటే ఒక వస్త్రాధారణతో ఇవన్నీ ఉంటారు కదా, అవన్నీ పక్కన పెట్టేసి మీ యొక్క వ్యక్తిత్వం అండి. అంటే ఈ 41 days మధ్యలో మీ యొక్క ప్రేమతత్వము, కృతజ్ఞత భావం, క్షమాగుణం ఎలాగుందో ఈ క్యారెక్టర్ని ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ భగవంతునికి అయితే దీక్ష చేశారో ఆయన యొక్క భగవంతుని కూడా కృప అనేది మన పైన ఉంటుందండి. ఓకే, సో ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తారంటే అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు, సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎలా అప్రోచ్ అయ్యి మేము మీ దగ్గర క్లాసెస్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో నాకేం సజెస్ట్ చేస్తారు అని అడుగుతుంటారు కదా. మనకి ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఒక్కొక్కరికి ఒక్క ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది అంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా అనంత కుబేర క్రియ క్లాస్కి రావడం జరుగుతుందండి. ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా అనంత అమృత క్రియ క్లాస్కి రావడం జరుగుతుంది. రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా అనంత ఆనంద క్రియ క్లాస్కి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ క్లాస్కి వస్తారు కాబట్టి వాళ్ళకు ఫుల్ డే అంటే ఆ ఫుల్ డే సెషన్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ దాకా ఉంది, తర్వాత ఏం చేయాలని వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రియలైజ్ అవుతారండి. మా దగ్గర క్లాసులు అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే అంటే డబ్బుని ఎలా సంపాదించాలి, దేవుడు కృప మన మీద ఎలా ఉండాలి, మనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ 41 days మనకి ఎలాంటి కోర్స్ నేర్పిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.